ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్. నేను మీ మనీషా. చిన్నపిల్లలకి స్పినచ్, పాలకూర, మెంతికూర, తోటకూర లాంటి లీఫీ వెజిటబుల్స్ అంటే చాలాసార్లు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ప్లేట్లో కనిపించగానే ఇది వద్దు అంటారు. కానీ పేరెంట్స్ మాత్రం ఇవి హెల్త్కి చాలా మంచివని ఫోర్స్ చేస్తుంటారు. రిజల్ట్ ఏంటంటే ఫుడ్ టైం మొత్తం ఒక చిన్న వార్ లాగా మారిపోతుంది. కానీ నిజానికి ప్రాబ్లం ఆకుకూరల్లో కాదు, వాటిని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. పిల్లలకి హెల్దీ ఫుడ్ని టేస్టీగా, ఫన్గా చూపిస్తే వాళ్ళు ఈజీగా తింటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే లీఫీ వెజిటబుల్స్తో చేసుకునే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా చాలా ఈజీగా చేసుకునేది గ్రీన్ చీజీ దోశ. నార్మల్ దోశ బ్యాటర్లో కొంచెం స్పినచ్ పేస్ట్ని మిక్స్ చేసి దోశ వేయాలి. పైనుంచి చీజ్ని స్ప్రింకిల్ చేస్తే పిల్లలు అది స్పినచ్ దోశ అని గుర్తించరు. గ్రీన్ కలర్ వల్ల కార్టూన్ ఫుడ్ లాగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. చీజ్ టేస్ట్ వల్ల ఈజీగా తింటారు. ఇదే కాన్సెప్ట్ని ఊతప్పంకి కూడా అప్లై చేయొచ్చు. ఇంకొక సూపర్ ఐడియా ఏంటంటే వెజ్జీ పరాటా రోల్స్. పాలకూర లేదా మేథీ లీవ్స్ని ఫైన్గా చాప్ చేసి వీట్ డోలో మిక్స్ చేసి సాఫ్ట్ పరాటోస్ లాగా చేయాలి. ఇన్సైడ్లో పొటాటో స్టఫింగ్ లేదా పనీర్ స్టఫింగ్ పెట్టి రోల్లా చేస్తే పిల్లలు స్నాక్ని చాలా ఎంజాయ్ చేస్తారు. టొమాటో సాస్తో ఇస్తే ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. చాలా పేరెంట్స్కి యూస్ఫుల్ అయ్యేది హిడెన్ వెజ్ పాస్తా. పాస్తా సాస్లో స్పినచ్ ప్యూరీ లేదా బ్రోకలీ పేస్ట్ మిక్స్ చేస్తే క్రీమీ గ్రీన్ సాస్ లాగా వస్తుంది. పిల్లలకి అది నార్మల్ పాస్తా లాగే అనిపిస్తుంది. పైగా చీజ్ యాడ్ చేస్తే వెజిటబుల్స్ టేస్ట్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. ఇదే ట్రిక్ నూడిల్లో కూడా యూస్ చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మినీ గ్రీన్ ఇడ్లీస్ కూడా మంచి ఆప్షన్. ఇడ్లీ బ్యాటర్లో కొరియాండర్, స్పినచ్ పేస్ట్, కర్రీ లీవ్స్ పౌడర్ కొంచెం యాడ్ చేసి మినీ ఇడ్లీస్ చేస్తే కలర్ఫుల్గా, క్యూట్గా కనిపిస్తాయి. పిల్లలు స్మాల్ సైజ్ ఫుడ్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. సైడ్స్కి పీనట్ చట్నీ లేదా కర్డ్ డిప్పిస్తే హెల్తీ మీల్ రెడీ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే సూపర్ హీరో స్మూతీస్. చాలా మంది కిడ్స్ డైరెక్ట్గా గ్రీన్స్ తినరు, కానీ స్మూతీస్ మాత్రం ఈజీగా డ్రింక్ చేస్తారు. బనానా, యాపిల్, డేట్స్తో పాటు లిటిల్ స్పినచ్ బ్లెండ్ చేస్తే కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది. హల్క్ జ్యూస్, బింటన్ డ్రింక్ లాంటి ఫనీ నేమ్స్ పెడితే పిల్లలకి ఇంకా ఎగ్జైటింగ్ వస్తుంది. ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈవినింగ్ స్నాక్స్లో స్పినచ్, కార్న్స్, కట్లెట్స్ ట్రై చేయొచ్చు. బాయిల్డ్ కార్న్, పొటాటోస్, స్పినచ్ మిక్స్ చేసి స్మాల్ కట్లెట్స్ లాగా చేసి ఫ్రై చేసి ఇస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. కిడ్స్కి నట్గెట్స్ టైప్లో ఫీల్ వస్తుంది కాబట్టి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. సేమ్ మిక్చర్స్తో స్మైలీ షేప్స్ చేస్తే ఇంకా ఫన్గా ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలకి హెల్తీ ఫుడ్ని ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంకా డిస్లైక్ పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఫుడ్ని కలర్ఫుల్గా, క్రియేటివ్గా, ఫన్గా ప్రెజెంట్ చేస్తే క్యూరియాసిటీతో అయినా ట్రై చేస్తారు. కిడ్స్కి టేస్ట్తో పాటు షేప్, కలర్, ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేరెంట్స్ వాళ్ళే ఆకుకూరలు తింటూ ఎగ్జాంపుల్ సెట్ చేస్తే పిల్లలు కూడా స్లోలీ ఫాలో అవుతారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఎక్కువగా ఇమిటేషన్ ద్వారా నేర్చుకుంటారు. ఇంట్లో హెల్దీ ఈటింగ్ నార్మల్గా ఉంటే వాళ్ళకి కూడా అది హ్యాబిట్ అవుతుంది. మరి మీ పిల్లలు లీఫీ వెజిటబుల్స్ని ఎలా తింటారు? మీరేమైనా క్రియేటివ్ ట్రిక్స్ని యూస్ చేస్తారా? మీ ఐడియాస్ని కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ అండ్ హెల్తీ ఫుడ్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.